ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈరోజు దేవుని మాట నుంచి ఒక మాట మనకు ఉత్సాహపరిచేది. మరి దేవుని వాగ్దానము, దేవుడు మనతో తోడున్నాడని నిదర్శన. ఆయన మన కార్యాల్లో ఎన్నో అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మనల్ని ఆశీర్వదించే రీతిగా ఈరోజు ఉన్న వాక్యమును మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే, చదివినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, అందులో 7వ వాక్య భాగము వచనము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును అంటే నీతిమంతుల మార్గము ఎలా ఉంటుంది అని మనం చూస్తే అవి సమాముగా ఉంటుందంట. అంటే అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీతి కలిగిన వారు సమాముగా వెళ్తారు. అంటే జాగ్రత్తగా చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ జీవితంలో దేవుడు తోడుంటాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల మార్గము, నీతిమంతులు ఎవరయ్యా అని మనం చూస్తే దేవుని వాగ్దానమును, దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ, అలాగే దేవుని యొక్క మాటను, దేవుని గురించిన విషయాలను మరి వారు ధ్యానం చేసి దివారాత్రములు, అందుకే దావీదు భక్తుడు కీర్తనలో మొదటి కీర్తన మనం చూస్తూ ఉంటాం. యెహోవా యందు దివారాత్రములు ధర్మశాస్త్రమందు ధ్యానించేవాడు ధన్యుడు అంటారు. ఈరోజు మనము ఈ యొక్క వాక్యము చూడండి. నీతిమంతుల మార్గము సమముగా ఉండును. సమముగా అంటే నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు సమాముగా చేస్తాడు. అన్ని విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఒక నిదర్శనమై ఉన్నది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దాంట్లోనే ఇంకొక మాట కింద భాగంలో చూస్తే, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చేస్తున్నాడంట? నీతిమంతుల మార్గము సరళం చేస్తున్నాడంట. పైన చూస్తే సమముగా ఉంది, కింద చూస్తే సరళముగా ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు నీతిమంతుల మార్గము ఆయన చక్కబరుస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మనము ఆ యొక్క మార్గాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చక్కబరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాట వింటున్న నీవు, నేనైనా మన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడడానికి ఏమిటి అంటే ఆయన ఉచితమైన కృప. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కలువరి సిలువలో త్యాగమై, బలియాగమై కార్చిన, చిందించిన అమూల్యమైన రక్తము నిన్ను నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే వాక్యం ఏమంటుందంటే, మన నీతిని బట్టో, మన క్రియలను బట్టో మనము ఇవి కృపను పొందలేము. కానీ దేవుని ఉచితమైన కృప, ఉచితమైన దీవెన వల్లనే మనము ఈ కృపను పొంది ఉన్నాము. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి వాక్యం వింటున్న మీరు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి లైక్ చేసుకోండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి ఈ మాట నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులు పోవు మార్గము సరళముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.